పూరా లోకల్. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక ముందడుగు పడనుంది. భారత్తో త్వరలో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్ హౌస్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్పై జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయని కూడా తెలిపారు. ప్రతి ఒక్కరూ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. కొన్ని నెలల కిందం చైనా అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారన్న ప్రశ్నలు వచ్చాయని ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పుడే అనేక దేశాలు తమతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్టు ట్రంప్ వివరించారు. అయితే బీజింగ్తో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన విషయాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. గత ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై టారిఫ్ల మోత మోగించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ సుంకాల అమలుకు విరామం ప్రకటించింది. సుంకాల నేపథ్యంలో అగ్రరాజ్యంతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడంపై ఇప్పుడు భారత్ దృష్టి సారించింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా రెండు దేశాల అధినేతలు అంగీకారం తెలిపారు.